పహల్గామ్లో టెర్రర్ అటాక్ తర్వాత కశ్మీర్ అంటేనే టూరిస్టులు భయపడుతున్నారు. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారు. భద్రత పెంచాక చూద్దాంలే అని టూర్లు వాయిదాలు వేసుకున్నారు. సమ్మర్ టూరిజం చాలా వరకు లాస్ అయింది జమ్మూ కాశ్మీర్. అటు చూస్తే పహల్గామ్ అటాక్కు పాల్పడిన 3 ఉగ్రవాదులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరెక్కడున్నారో ఎవరికీ తెలియదు. అండర్ గ్రౌండ్లో ఉన్న వీరు అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసుకుంటారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే భద్రతా దళాలు పూర్తి అలర్ట్ అయ్యాయి. యాత్రికులు వేసే ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది. పహల్గామ్ దాడికి ముందు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 2,35,000. ఏప్రిల్ 22న ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ తర్వాత కేవలం 85,000 మంది మాత్రమే యాత్రకు వస్తున్నామని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా సంఖ్య తగ్గిపోయింది. రిస్క్ ఎందుకని చాలా మంది ముందుకు రాలేకపోయారు. ఈసారి అమర్నాథ్ యాత్ర టైం కూడా తగ్గించారు. గతేడాది వరకు ఈ యాత్ర 2 నెలలు సాగేది. కానీ ఈసారి 38 రోజులకు కుదించారు. పహల్గామ్ అటాక్ ఎఫెక్ట్ మెయిన్ రీజన్. సో నష్టం జరిగింది. అదే సమయంలో అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనీ విని ఊహించని విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ మాక్ డ్రిల్స్ కంప్లీట్ చేశాయి భద్రతా దళాలు. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై సమ్రోలి టోల్ డీలర్ల వద్ద సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, జేకే, ఎస్డీఆర్ఎఫ్ కలిసి కొండ చర్యలు విరిగిపడే సందర్భాల్లో ఏం చేయాలి, అలర్ట్ గా ఉండేలా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. ఈ డ్రిల్స్ లో గాయపడిన వారిని రక్షించడం, వైద్య సాయం అందించడం, హాస్పిటల్ కు తరలించడం వంటివి ప్రాక్టీస్ చేశారు. ఇక సెక్యూరిటీ విషయంలో డ్రోన్లు, హైటెక్ సర్వేలెన్స్ ఉండబోతుంది. యాత్ర రూట్లలో డ్రోన్లు, హెచ్డీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. ఉదంపూర్ వంటి సెన్సిటివ్ ఏరియాలు K9 డాగ్ స్క్వాడ్లతో పెట్రోలింగ్ ను పెంచారు. యాత్రికుల భద్రత కోసం ఈఐడీలు ప్రవేశపెట్టారు. RFID ట్యాగ్లతో ఉంటాయి. అంటే చిన్న చిప్లతో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఇస్తారన్నమాట. దీంతో వ్యక్తి ఎక్కడున్నాడో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. యాత్రికుల ట్రాకింగ్ ను క్షణం క్షణం అబ్జర్వ్ చేస్తారన్నమాట. వీటికి తోడు ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్బీ వంటి కేంద్ర సాయుధ బలగాలతో పాటు 581 కంపెనీలు భద్రత కోసం మోహరిస్తున్నాయి. జమ్మూ పఠాన్కోట్ హైవేపై బీఎస్ఎఫ్ గస్తీని పెంచింది. అటు జమ్మూలో పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి రోజు తనిఖీలు చేస్తున్నారు. యాత్రికులను కాన్వాయ్లో సేఫ్ గా వెళ్లాలంటున్నారు. వాతావరణం బాగా లేకపోతే యాత్రికుల కోసం వాటర్ ప్రూఫ్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులను అనుమతించట్లేదు. మరోవైపు శ్రీనగర్ లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దాల్ లేక్. ఇక్కడ టూరిస్టులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేశారు. సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ గా ఆపరేషన్ డాల్ ను ప్రారంభించారు. ఇందులో సిఆర్పీఎఫ్ స్పెషల్ వాటర్ వింగ్ పర్యాటకుల సేఫ్టీ పర్యవేక్షిస్తుంది. నీటి అడుగున కూడా స్కానింగ్ చేయడం, చుట్టూ సెక్యూరిటీ పెంచడం ఈ ఆపరేషన్ లో భాగం. వీటికి తోడు క్విక్ యాక్షన్ టీం కమాండోలను రంగంలోకి దింపుతున్నారు. ఈ క్యూఏటీ టీంలు సిఆర్పీఎఫ్ కు చెందిన ప్రత్యేక బృందం. ఈ కమాండోలు ఉగ్రవాద దాడులు, హై రిస్క్ ఆపరేషన్లు, అత్యవసర పరిస్థితులను సేవ్ చేయడానికి ఏర్పాటైంది. ఈ క్యూఏటీ టీమ్స్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గెరిల్లా ఆపరేషన్లను ఎదుర్కోవడానికి స్పెషల్ గా ట్రైనప్ అయ్యారు. సో అమర్నాథ్ యాత్రికుల భద్రతను కేంద్రం ఎంత ప్రయారిటీ తీసుకుందో ఈ చర్యలు చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు అమర్నాథ్ యాత్ర మొదలయ్యే టైం దగ్గర పడుతుంటే ఇంకోవైపు పీఓకేలో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ పుట్టుకొస్తున్నట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. మే 7న భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ అలాగే పీఓకేలోని 9 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేశారు. ఈ దాడులు ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ కు ప్రతీకారంగా జరిగాయి. జైషే మహమ్మద్, లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన శిబిరాలు టార్గెట్ చేశారు. ఆ టెర్రర్ క్యాంప్స్ ధ్వంసమైనప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ ప్యాడ్లను పీఓకేలో యాక్టివ్ చేసినట్లు గుర్తించారు. మళ్లీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనట్లు అనుమానిస్తున్నారు. అక్కడ ఐఈడీ తయారు చేయడం, ఆయుధాల శిక్షణ లాంటివి నేర్పుతున్నారు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఈ టెర్రర్ క్యాంప్స్ ను రీబిల్డ్ చేయడంలో కీలకంగా ఉన్నాయని రిపోర్ట్లు చెబుతున్నాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుందని, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడేందుకు లాంచ్ ప్యాడ్లను రెడీ చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్యాంపులు ఎల్ఓసి సమీపంలో ఉన్నాయి. రాజౌరి, పూంచ్, సాంబా కతువా సెక్టార్లలో ఉగ్రవాదుల చొరబాట్లకు ఛాన్స్ ఉందంటున్నాయి. అయితే చొరబాట్లను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ నుంచి అమర్నాథ్ కు బయలుదేరే యాత్రికులు ఒంటరిగా వెళ్లకుండా భద్రతా కాన్వాయ్ల సపోర్ట్ తో మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు భద్రతా దళాలు జారీ చేసి సూచనలు పాటించాలని కోరుతున్నారు. అసలు విషయం ఏంటంటే పహల్గామ్ లో అటాక్ పాల్పడిన 3 పాకిస్తానీ ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారు. వారి జాడ దొరకలేదు.
వారు ఎక్కడ నక్కి ఉన్నారో తెలియడం లేదు. భద్రతా దళాలైతే కూంబింగ్ పెంచాయి. మరోవైపు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటున్నారు.